విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన మూవీ 100 దేవుళ్ళు. ఈ మూవీ ఈరోజు థియేటర్లో తెలుగులో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 11 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. మూవీ స్టార్టింగ్ అయితే కొంచెం స్లోగానే స్టార్ట్ అవుతుంది. మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళాక మూవీ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో మీకు అందుబాటులో థియేటర్లో ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఒకవేళ థియేటర్లో అందుబాటులో లేకుంటే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చాకైనా తప్పకుండా చూసేయండి. ఇక ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఇక ఈ మూవీ థ్రిల్లర్ డ్రామాగా సాగుతుంది. డ్రామా ఎమోషనల్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊర్లో హీరోయిన్ ఉంటుంది. తన హస్బెండ్ అయితే చనిపోతాడు. ఇద్దరు పిల్లలతో లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉంటుంది. భర్త లేకపోవడంతో హీరోయిన్ని అందరూ చులకనగా చూస్తూ, వేరేలా చూస్తూ చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఇదే టైంలో మన హీరోని సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటారు. ఈ సెకండ్ మ్యారేజ్ వల్ల హీరోయిన్ తన ఫ్యామిలీ నుండి, అంటే తన పిల్లల నుండి, అదేవిధంగా గ్రామం నుండి, సమాజం నుండి ఎలాంటి ఇబ్బందులకు గురి అవుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే థియేటర్లో చూడాల్సిందే. ఈ మూవీ అయితే థియేటర్లో చూడడానికి అయితే ట్రై చేసేయండి. మూవీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ముఖ్యంగా స్టోరీ లైన్ అయితే తప్పకుండా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మన హీరో క్యారెక్టర్ కన్నా హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా హీరోయిన్ చేసే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా రొటీన్గా వెళ్తుంది. ఈ ఫస్ట్ హాఫ్లో కొంచెం సీన్స్ అన్ని కూడా స్లోగానే ఉంటాయి. కానీ ఈ సెకండ్ హాఫ్ నుండి అయితే చాలా బాగుంటుంది. ఈ సెకండ్ హాఫ్లో నుండి ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే హీరో హీరోయిన్ మధ్య వచ్చి కొన్ని లవ్ సీన్స్, ఆ బాండింగ్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. ముఖ్యంగా ఇద్దరు కొడుకులు ఉంటారు. ఆ కొడుకులకి తల్లికి మధ్య జరిగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉండడం జరిగింది. ఫైనల్గా మూవీ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్. కొంచెం ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సెకండ్ హాఫ్ కోసమైనా తప్పకుండా థియేటర్లో చూసేయండి. ఒకవేళ థియేటర్లో అందుబాటులో లేకుంటే ఓటీటీలోకి వచ్చాకైనా తప్పకుండా చూసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.